వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. సమస్యలు పరిష్కరిస్తూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీస మద్దతు ధర లభిస్తోంది. రేపు సాయంత్రం లోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నాం. రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదు. కృష్ణా జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పామర్రు, గురువాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించిన మంత్రి మనోహర్ రైతులతో మాట్లాడారు. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది అంటూ భరోసానిచ్చారు మంత్రి. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాతో కలిసి గుడివాడలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన మనోహర్ గుడివాడలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ని నిర్వహించారు. వాతావరణ మార్పులతోని 40 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియ 4 రోజుల్లో చేయాల్సి వస్తుంది. రైతులకు మద్దతుగా అధికార యంత్రాంగం అంతా రాత్రి పగళ్ళు కష్టపడుతోంది. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. ధాన్యం విక్రయాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసాని కల్పిస్తున్నాం. రైతులకు నమ్మకం కల్పించేలా ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశాం. గతంలోని ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. 24 తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలను కూడా ఇచ్చాం. రైతుల ఆందోళన బాట పట్టి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా బకాయి నిధులు విడుదల చేశాం. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంకు గ్యారంటీ వెసులుబాటు కల్పించాం. రైతు సహాయ కేంద్రాలు సంప్రదిస్తే కల్లాల వద్దకే గోనె సంచులు, రవాణా వాహనాలు పంపించేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రైతులెవరూ దళాలను ప్రోత్సహించద్దని హితవు పలికారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, కూటమి ప్రజాప్రతిని అందరూ సహాయంగా ఉంటున్నారని అన్నారు. మంత్రి మనోహర్ మీడియా సమావేశంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరకటి శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ పిన్నపనేని బాబ్జీ, కూటమి పార్టీల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామర్ నుంచి, అదేవిధంగా గుడివాడ నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటామనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు, ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లు. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలో రైస్ మిల్లర్కి ఇచ్చాం. ఈరోజు కొత్త ఆలోచనతోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. దయచేసి నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన, దయచేసి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి.
అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం. ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి. మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి అక్కడే మీకు కళ్ళాల దగ్గర గోనె సంచులు, అదేవిధంగా హమాలీలు, ట్రాక్టర్లు, లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా అంత మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు. అయినా కానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ